పోలీస్ శాఖలో భారీగా బదిలీలట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరి మీద అయితే ఆరోపణలు బాగా వస్తున్నాయో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారట. ఎన్నికల కోడ్ ముగియగానే ఉత్తర్వులు వస్తాయట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చెక్ పెట్టబోతున్న ప్రభుత్వం. పోలీస్ శాఖలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి మొదటి వారంలో బదిలీల ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలామంది ఎస్పీలు, ఒకరిద్దరు కమిషనర్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. పనితీరు మెరుగ్గా లేని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే పరిస్థితి వికటించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న ఉన్నతాధికారులు దీనికి తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నారట. ఇప్పుడు ఈ అవినీతి అన్నదాన్ని బేస్ చేసుకొని చేస్తారా? ఉందా? అవకాశం ఉందా? అసలు మీ చుట్టూ ఉన్నోళ్ళే పెద్ద ఎత్తున అవినీతి పరులు ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మళ్ళీ నవీన్ మిట్టల్ పేరే వస్తుంది. మరి ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు సరే ఆయన ఐఏఎస్ఏ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆర్టీసీలో ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ మీద తీవ్రమైన అలిగేషన్స్ వస్తున్నాయి. మొన్న ఆర్టీసీ సస్పెండెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకాయుక్తలో వెళ్ళి కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో దాదాపు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేసింది. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ఒకరిద్దరు అధికారులనే మార్చారు. భారీ స్థాయిలో బదిలీలు జరగలే. దాదాపు ఏడాది కాలంగా అందరి పనితీరును ఉన్నతాధికారులు మదింపు చేస్తున్నారు. నిఘా విభాగం ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అనేక జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పిలిచి హెచ్చరిస్తున్నా వారిలో పెద్దగా మార్పు లేదట. నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు అవినీతి మీద యుద్ధం అని వీళ్ళందరినీ మార్చబోతున్నారట. గూడెం మహిపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకోగానే పోయినసారి ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో, ప్రజలని హింసించారో, మళ్ళీ అదే పోలీస్ ఆఫీసర్ల ఆర్డర్ ఇదే రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా, హోమ్ మినిస్టర్గా. ఆయనే కదా హోమ్ మినిస్టర్. వేం నరేందర్ రెడ్డి సహకారంతో రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ అదే పోలీస్ ఆఫీసర్లని పటాన్చెరులో దించిరు కదా. నడుస్తూనే ఉన్నది. ల్యాండ్ రేపింగ్ నడుస్తూనే ఉన్నది. ఆడ భూములని గ్యాంగ్ రేప్ చేస్తూనే ఉన్నారాడ. మరి ఇది ఎట్లా? అంటే మనకు అనుకూలంగా ఉన్నది, మనకు అనుకూలంగా లేనిది, రెండే కదా. ఇక అంతకుమించి ఏముంటుంది? నగర శివార్లలో ఉన్న మరో ఎస్పీ, డీసీపీలపైన కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు యువకులే అయినప్పటికీ ఎంత వీలుంటే అంత పిండుకుంటున్నారట. ఏడాది నగర శివారట. ఇసుక రవాణా, కంకర మిల్లుల వంటి వాటి నుంచి కూడా నెల వారికి భారీగానే ముడుపులు వస్తున్నాయట. వివాదాల కారణంగా చాలా కాలం క్షేత్రస్థాయి పోస్టుకు దూరంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక కమిషనరేట్ దక్కించుకున్న ఒక అధికారి వచ్చి రాగానే వసూళ్ల దందా మొదలుపెట్టిండట. క్రమశిక్షణ చర్యల పేరుతో సొంత సిబ్బందిని కూడా బెదిరించి మరీ దండుకుంటుండట. ఈ అధికారి వ్యవహారం మితిమీరడంతో 4-5 నెలల క్రితమే మార్చాలి అని భావించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేసిరట. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎస్పీ ఉన్నాడట. జిల్లాలో ఘర్షణ జరిగితే ముందుండి చక్కదిద్దాల్సింది పోయి పక్క జిల్లాకు వెళ్ళి తలదాచుకుంటున్నాడట. ఎవరో మరి పెద్ద మనిషి. ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదట. దక్షిణ తెలంగాణలో ఒక జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ఆయన పనితీరు పైన తీవ్రమైన విమర్శలు వచ్చినాయట. ఇట్లా మస్తు మంది ట్రాన్స్ఫర్లు చేస్తారట. చూద్దాం ఏం చేస్తారన్నది.